ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి దేవా. తరఫులని దాసులని మీరే అభిషేకించి మీరు వాడుకుంటండి. పిల్లలకు అర్థమయ్యే విధానంలో బోధించినట్లు నీ పునరుత్థాన శక్తిని బలాన్ని నాకు బిడ్డలకు దయచేసి మీరే మహింప. పిల్లలు కూడా సైలెంట్గా చక్కగా విన్నట్లు వాళ్ళు కొంతవరకైనా మేలు క్షేమము ఆశీర్వాదము రక్షణ మా పాపక్షమాప కలిగినట్లు సహాయం చేయండి. నన్ను కూడా మీరు ధైర్యపడి నడిపించి సహాయం చేయడం వేడుకుంటూ పిల్లలను మీ ఆదిలో ఉంచుకొని వేడుకుంటూ ఇచ్చిన సమయం ఉందాం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ సైలెంట్గా వినాల లెసన్. ఎవరు సైలెంట్గా ఉంటారో వాళ్ళకి ఆంటీ చాక్లెట్ ఇస్తుంది కదా. మీకు చాక్లెట్ కావాలన్నా వద్దా? కావాలంటే మీరు సైలెంట్గా లెసన్ వింటే మీకు ఆంటీ వచ్చే మీకు ఇస్తుంది. సరేనా? ఇప్పుడు మనము లెసన్ విందాం. సరేనా? లెసన్ అంటే ఎవరెవరికి ఇష్టం? మీకు అందరికి ఇష్టమేనా కదా. ఇప్పుడు మనము ఆత్మీయంగా ఎట్లా ఎదగాల, ఏం లెసన్ పేరు? 4వ లెసన్ పేరు మనము చెప్పండి పిల్లలు. మనము ఆత్మీయముగా ఎట్లు ఎదగాల పలకండి. మనము ఆత్మీయముగా ఎట్లు ఎదగాల. అది ఒక అబ్బాయి ఎదిగినాడంట. అట్లా మీరు కూడా చిన్నపిల్లలే కదా. మీలాంటి చిన్నపిల్లడు అట్లే ఆత్మీయంగా ఎదిగినాడంట. ఎట్లా ఎదిగినాడో మనము లెసన్లో చూసుకుందాం. సరేనా? వింటారా మీరందరూ? వింటారంటే మీరందరూ ఫస్ట్ ఒక పని చేయాలి. ఏం పని? ఒక పాట ఉంది, ఆ పాట పాడుకుందామండి. ఏం పాట చెప్పండి? మీరే చెప్పాలా. ఎవరు చెప్తారు వాళ్ళకి చాక్లెట్. వెరీ గుడ్. ఎవరు చెప్పిండేది? ఆంటీ చాక్లెట్ మీ దగ్గరకు వచ్చి ఇస్తుంది. పాడుకుందామండి ఆ పాట. పాడుకుందాం. చేతులు కట్టుకుంటాము, మాట్లాడకాయుంటాము, భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. ఈ పాట మీకు ఎవరికి రాదా? మళ్ళీ ఎవరు పాడలేదే? ఇప్పుడు అందరూ పాడదామండి. నవ్వకూడదు మా పిల్లలు, నవ్వుతున్నారు ఎవరో. నవ్వకూడదు. సరే, ఇంకోసారి అందరం కలిసి పాడుకుని తొందరగా. చేతులు కట్టుకుంటాము, మాట్లాడకాయుంటాము, భక్తితో కూర్చుంటాం యేసుని సంధింప. సరే, ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీ విందాం ఫస్ట్. ఏం స్టోరీ అంటే మనము అంటే ఒక ఇంట్లోన ఒక చిన్న పిల్లోడు ఉంటాడు అనుకోండి. అప్పుడే పుట్టింటాడు కదా. ఆ పిల్లోడు అమ్మ నాయన పుట్టినప్పుడు చాలా సంతోషపడుతుంటారు కదా. పుట్టిన తర్వాత సంతోషపడుతూ అంటారు. కానీ సంతోషపడినాక ఆ పిల్లోడు ఎదుగుతా అంటే ఇష్టమవుతుంది కదా. అవునా కదా? మీరు అట్లా పుట్టినప్పుడు అట్లే ఉంటే మమ్మీ నాన్నకి ఇష్టమవుతుందా? ఇష్టమవుతుందా కదా? ఇష్టం కాదు కదా. ఎందుకు ఇష్టం కాదు? ఆ బిడ్డ రోజు రోజుకి ఏం కావాలా? ఎదగాల కదా. రోజు రోజుకి ఆ బిడ్డ నెల ఏమేమి చేయాలో, ఒకసారి బోర్లు పడాలా, మోకాలతో పోవాలా, ఇట్లా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ఆ బిడ్డ ఎదుగుతా అంటే తల్లిదండ్రులకి ఏమవుతుంది? పిల్లలు ఏమవుతుంది? సంతోషమవుతుంది కదా. ఎదుకోకున్నట్ల సంవత్సరమైనా 2 ఏళ్ళైనా ఆ బిడ్డ అట్లే ఉంటే సంతోషం అవుతుందా కదా? బాధ అవుతుంది కదా. అట్లే మనము కూడా ఎట్లంటే మనం కూడా ఆత్మీయంగా ఆ విధంగా ఎదగాలనేది ఈ లెసన్ యొక్క అర్థమైందే పిల్లలు. అలాగే మనం ఒక చెట్టు వేసింటాము. చెట్టు కూడా మనకి ఏం కావాలి? రోజు రోజుకి ఎదగాల కదా. అలాగే ఉందంటే చెట్టు వేసిన వాళ్ళకి సంతోషం ఉంటుందా? ఉండదు కదా. ఆ చెట్టు రోజు రోజుకి ఎదుగుతా ఉండాలా, మళ్ళీ అది పూలు కాయాలా, పండ్లు ఇవ్వాలి. అప్పుడే యజమానికి ఏమవుతుందంటే సంతోషం అవుతుంది కదా. అలాగే ఒక ఊర్లోన ఒక అబ్బాయి ఉన్నాడంట. అబ్బాయి పేరు ఏమన్నా తెలుసా మీకు? తెలుసా పిల్లలు కదా. బైబిల్లో మీలాంటి చిన్న అబ్బాయి ఉన్నంట. అబ్బాయి పేరు ఏం పేరు అంటే నేను చెప్పుదునా, వింటారా? తిమోతి. చెప్పండి పిల్లలు. తిమోతి అని అబ్బాయి ఉన్నాడు. చిన్నగా మీలాంటి వయసు ఉన్నప్పుడు కదా. ఇప్పుడు కాదు, ఇప్పుడు మనకన్నా చాలా చాలా పెద్ద ఆయన కదా.
ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా. కానీ అప్పుడు లెసన్ అప్పుడు ఉండే దాంట్లో మనం చూసుకుంటే ఆయన మీలాంటి చిన్న పిల్లోడు. ఆ పిల్లోనికి ఎవరున్నారు? అవ్వ, ఆ తర్వాత వాళ్ళ అమ్మ. ఎవరున్నారు పిల్లలు? అవ్వ పేరు తెలుసా మీకు? లోయి. ఏం పేరు పిల్లలు? అవ్వ పేరు ఏం పేరు? వాళ్ళ అమ్మ పేరు యూనేకి. ఏం పేరు? యూనేకి కదా. వాళ్ళ అవ్వ పేరు ఏం పేరు కదా. వాళ్ళ అమ్మ పేరు యూనేకి కదా. వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ ఏమి చెప్తారో ఆ పిల్లలు అలాగే తిమోతి అనే అబ్బాయి అలాగే మాట్లాడేవాడంట. ఏమి మీలాగా చూడు ఆ పిల్లలు చూడు ఎట్లా మాట్లాడుతున్నారు అక్కడ. ఏ పిల్లలు లడ్డు ఇక్కడ వినండి, అల్లరి చేయకూడదు. ఏమి అంటే ఆ పిల్లోడు మంచిగా దేవుని వాక్యం వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ ఏం చెప్పేదో ఆ మాట చక్కగా వినేవాడంట. అర్థమవుతుందా పిల్లలు? ఏం పేరు ఆయన పిల్లోని పేరు? తిమోతి కదా. చూద్దాం. చూడండి పిల్లలు, వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ ఎంత బాగా దేవుని వాక్యము బోధిస్తూ అన్నారు. చూడండి ఎంత చక్కగా తిమోతి వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఎంత చక్కగా ఎంత జాగ్రత్తగా వింటున్నాడు. మీరు వింటారా అట్లా? ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాట వింటారా పిల్లలు? వినరు కదా. ఎవరు వినరు ఈ మధ్యలో పిల్లలు. కానీ తిమోతి అనే అబ్బాయి దేవుని వాక్యము చాలా చక్కగా చాలా జాగ్రత్తగా వినేవాడంట. చూడండి ఆడు ఎంత బాగా వింటున్నాడు కదా. అక్కడ చెప్తా అంటే ఆ విధంగానే దినదినము తిమోతి ఆత్మీయంగా ఎదుగుతూ వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు పిల్లలు? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థమవుతుందా? మీరు సైలెంట్గా వినాలా, సరేనా? అర్థం కాకపోతే మీరు చెప్పాలా, సరేనా? ఇప్పుడు తిమోతి వాళ్ళ అవ్వ మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఏం చెప్తున్నారో అది చక్కగా వినేవాడు. మీలాగా అల్లరి చేసేవాడు కదా. చూడు ఇక్కడ ఇట్లా కొట్టుకుంటున్నారు, అట్లా కదా తిమోతి చక్కగా వినేవాడు. అట్లే తిమోతి ఏమంటే దినదినము ఆత్మీయంగా అతడు ఎదుగుతూ వచ్చినాడు. అంతేగా తిమోతికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఏమొచ్చింది పిల్లలు? రక్షణ వచ్చింది. చిన్నప్పుడే తిమోతి రక్షణ పొందినాడు. రక్షణ పొందడమే మాత్రం కాదు, అతడు దేవునిలో కూడా అంతే స్థిరంగా బలంగా ఉన్నాడు. దేవుని సేవ కూడా ప్రారంభం చేసినాడు. ఏం చేసినాడు? దేవుని సేవ చిన్నగా చేయడము ప్రారంభించబడుతూ వచ్చింది. అలాగే అతడు మాటల్లో ప్రవర్తనలో అన్నిట్లో కూడా చాలా సైలెంట్ డిసిప్లిన్గా ఉన్నాడు. దేవుని వాక్యం అంటే అతనికి జుంటి తేనె దారుల కన్నా మధురమైనట్టు అంత శ్రేష్టమైనదిగా అతడు భావించినాడు. మనం చూస్తే ఇన్ని ఫెసిలిటీ ఇన్ని అనుకూలంగా ఉన్నా కూడా మనం ఏం చేస్తామో కొన్ని విషయాల మాట విన్నాం కదా. కానీ తిమోతి వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ చెప్పిన మాట చాలా జాగ్రత్తగా వినేవాడు. అయితే దేవుని వాక్యం తను ఎట్లా అనుకున్నాడంటే జుంటి తేనె దారులు అన్నీ కన్నా శ్రేష్టంగా భావించినాడు. మనకి బైబిల్ ఉంది కదా, తిమోతికి బైబిల్ లేదు. తిమోతికి అప్పుడు ఏముండేదంటే చుట్టం అనేది ఇట్లాంటివి ఉండేది, ఇట్లాంటివి. అప్పుడు బైబిల్ లేవు, ఇలాంటిదే ఉండేది. కాబట్టి దాంట్లో ఉండే దేవుని వాక్యంని చెప్పేవాడు. అలాగే తిమోతి దేవునిలో బలంగా స్థిరంగా ఇంకా ఇది బాగా అయిపోయిన తర్వాత ఏమైందంటే పిల్లలు మీరు సైలెంట్గా ఉంటే ఆంటీ చాక్లెట్ ఇస్తుంది మీకు, లేదంటే ఇవ్వదు. అలాగే ఏమైందంటే ఈ విషయము ఎవరు తెలిసిందంటే అపోస్తలుడైన పౌలుకు విషయం తెలిసింది. ఇట్లాంటి ఊర్లో ఇలాంటి తిమోతి అనే అబ్బాయి మంచిగా దేవునిలో ఎదుగుతున్నాడు, దేవునిలో ఉన్నాడు, మంచిగా దేవుని పరిచర్య చేస్తున్నాడు. వాళ్ళ అవ్వ చెప్పిన మాట ఇంత చక్కగా జాగ్రత్తగా వింటున్నాడు అని ఈ విషయం ఎవరికి తెలిసింది పిల్లలు? అపోస్తలుడైన పౌలుకి ఈ విషయం తెలిసింది.
ఇట్లా తెలిసిన వెంటనే చూడు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే అక్కడికి ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినాడంటే తిమోతి దగ్గరికి వచ్చినాడు. ఎవరి దగ్గరికి వచ్చినాడు? తిమోతి దగ్గరికి వచ్చినాడు. తిమోతి దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఏం తిమోతి, నువ్వు ఇట్లా దేవుని సేవ చేస్తున్నావుట, దేవుని పనిలో ఉన్నావంట అనే విషయం చెప్తాంటే, అవును అంకుల్, నేను దేవుని సేవలో చేస్తున్నాను, దేవుని పరిచర్య చేస్తున్నానని చెప్తున్నాడు. అప్పుడు తిమోతికి ఏమనంటే, నాకు కూడా చాలా వయసు అయిపోతుంది, నేను కూడా వృద్ధుడైపోతున్నాను, అందుకే నువ్వు నాతో పాటు వచ్చేస్తాయి, నాతో పాటు వస్తే నాకు కొంచెము నువ్వు సపోర్ట్గా ఉంటావు, మనం దేవుని సేవ, దేవుని పరిచర్య మనం కలిసి చేద్దాము. అంతేకాదు మనం కొంత ప్రాంతాలకు వెళ్ళి దేవుని సేవ, దేవుని మందిరాలు మనం కట్టుకుందాము, దేవుని మందిరం, దేవుని పరిచర్య చేద్దాము, మందిరాలు కట్టుదామని చెప్పినప్పుడు ఇప్పుడు చూడండి పిల్లలు చూడండి, ఆడ ఎవరు వచ్చినారు? పౌలు వచ్చినాడు. ఇప్పుడు తిమోతికి విషయం చెప్పేటప్పుడు తిమోతి ఏం చేస్తున్నాడు? సంతోషంగా తిమోతి సంతోషపడుతున్నాడు. ఇక్కడ చూడు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, సరే ఇట్లా పిలుచుకోబోతాననే లోపల వాళ్ళ అమ్మ ఏమంటుంది? సంతోషపడుతుంది. మీరు ఇప్పుడు పిల్లలు దేవుని సేవకు వస్తారంటే ఏమంటారు అమ్మోళ్ళు? వద్దులేరా, ఇప్పుడు ఉండే కష్టాలు, ఉండేది పరిస్థితులు బాగాలేవు, ఇప్పుడు ఏం వద్దంటారు. కానీ తిమోతి వాళ్ళమ్మ యూనేకి ఏమనిందంటే, సరేనన్నా వెళ్ళు, మనకి అంతకన్నా ఇంకేం అదృష్టం ఉంది కదా, నువ్వు సంతోషంగా వెళ్ళి దేవుని సేవ, దేవుని పరిచర్య చెయ్యని వాళ్ళమ్మ చెప్పింది. చూడండి అక్కడ వాళ్ళమ్మ ఏం ఎట్లా అంటుంది చూడు. తిమోతి పౌలు వెళ్తా అంటే ఎంత సంతోషంగా వాళ్ళమ్మ బాయ్ చెప్తాంది. మీరు అట్లా దేవునికి సమర్పించుకుంటారా? దేవుని సేవ చేస్తారా? ఒక్కొక్క మెట్టు తిమోతి ఎట్లా ఎదుగుతున్నాడు కదా. ఫస్ట్ లోబడం ద్వారా తిమోతి ఎంత ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చినాడు. అంతేకాదు ఇప్పుడు తిమోతికి వాళ్ళమ్మ బాయ్ చెప్తాంది. ఇప్పుడు తిమోతి పౌలు ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలు? దేవుని సేవ చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి వెళ్తున్నారు. అలాగే వెళ్ళినారు, దేవుని పరిచర్య, దేవుని సేవ చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని మందిరాలు, దేవుని కోసము జీవించడానికి వెళ్ళినారు. అందుకే అపోస్తలుడైన పౌలు 2 పత్రికలు రాసినాడు కదా. ఎవరికి రాసినాడమ్మా? మొదటి తిమోతి, 2వ తిమోతి. ఎవరు అక్కడ? మన తిమోతికి రాస్తూ వచ్చినాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు కదా. ఆ గ్రంథాలు ఇంకా మనం ఇప్పటికే చదువుతున్నాం కదా. అతడు చిన్న వయసులో చిన్న పని చేయడం ద్వారా, అంటే తల్లికి అవ్వకి లోబడడం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతూ వచ్చినాడు. అంతేకాదు పిల్లలు, ఇంకేమైందంటే ఇక్కడ కొంతమంది అపహాస్యం చేసే పిల్లలు ఉన్నారట. ఏం పిల్లలు? అపహాస్యం అంటే అల్లరి పిల్లలు. వీళ్ళు ఎవరంట? అపహాస్యం చేసే పిల్లలంటే దేవుని పిల్లలన్నా, దేవుని సేవనంటే హేళనగా మాట్లాడేవాళ్ళు. చూడండి అక్కడ అపహాస్యం చేసి నవ్వే వాళ్ళు ఉన్నారంట. అక్కడ నవ్వే వాళ్ళు ఉంటే ఒకరోజు ఏమైందంటే ఆ పిల్లలు, బ్యాడ్ పిల్లలు ఏం చేస్తారు, అల్లరి పిల్లలు ఏం చేస్తుంటారమ్మా? ఒకరికొరకు ఇల్లు కొంటా అంటారు, కొడతా అంటారు, వాళ్ళ కిటికీలు వీళ్ళ కిటికీలు పగలగొట్టడము, పూలు పీకడము, ఇలాంటివన్నీ పని చేస్తుంటారు కదా. ఇప్పుడు ఈ పిల్లలు కూడా అపహాస్యం చేసే పిల్ల, అంటే అల్లరి పిల్లలు కూడా అలాంటి పనులే చేస్తున్నారు. చేస్తుంటే ఒకరోజు ఏమైందంటే దేవుడు అన్ని విషయాలు చూస్తున్నాడు. దేవుడు వెంటనే మనకి ఏం చేయడు? పనిష్మెంట్ ఇవ్వడు కదా. కొన్ని విషయాలు ఓర్చుకుంటాడు. ఆ తర్వాత దేవుడు మన విషయంలో అప్పుడే తీసుకుంటాడు బాధ్యత. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ అల్లరి పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఏలి ప్రవక్త ఉన్నాడు చూడు. ఈయన ఇంత పెద్ద ఆయన కదా, ఆయన అంత పెద్ద ఆయన కదా, ఆయన చూసి కొంతమంది హేళనగా మాట్లాడినారు కదా. మాట్లాడినారా లేదా? హేళనగా మాట్లాడే లోపల అప్పుడు ఏమైంది తెలుసా పిల్లలు? అక్కడ 2 ఎలుకబండ్లు వచ్చినాయి చూడండి. ఈ ఎలుకబండ్లు వచ్చి వాళ్ళని వాళ్ళు ఏం చేసేసినాయి? తినడానికి వెళ్ళిపోయినాయి. ఇది ఎవరు ఆజ్ఞాపించినారు? అంటే దేవుని బిడ్డల్ని ఎవరిని కూడా మనం హేళనగా
మాట్లాడకూడదు. ఎవరి విషయంలో మనము బ్యాడ్గా మాట్లాడకూడదు. పిల్లలకి అర్థమవుతుందా? మనం ఎవరిని కూడా పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాల. దేవుని బిడ్డలకి సేవకులకి మనం ఏం చేయాలా? రెస్పెక్ట్ కూడా. చూడు, ఆయన ఏలియా పెద్ద ప్రవక్త ఆయన కదా. ఆయన ప్రవక్త అలాంటి వ్యక్తిని ఏం మాట్లాడినారు? అపహాస్యం చేసినారు. బోడివాడ అన్నారు కదా. అనే లోపల దేవుని కోపము ఇంకా తట్టుకోలేకపోయింది. వెంటనే ఏమైందంటే ఎలుగుబండ్లు వచ్చి ఆ పిల్లల్ని చీల్చేసినాయి. అలాంటి పిల్లలు 40 మంది పైగా ఉన్నారంట. చూడండి కదా. మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి విషయాల్లో. తిమోతి ఏం చేసినాడు? మొట్టమొదటిగా అతడు దేవుని వాక్యం విన్నాడు. అంతేకాదు మళ్ళీ ఏం చేసినాడు? ఆయన రక్షణ పొందినాడు. రక్షణ పొందినంత మాత్రం కాదు, సెకండ్ ఏం చేసినాడు? ఆయన దేవుని సేవ చేయడము ప్రారంభం చేసినాడు. దేవుని సేవ చేయడం ద్వారా మళ్ళీ ఆ తర్వాత ఏమైనాడంటే అతడు ఒక దైవ సేవకుడిగా తయారైతూ వచ్చినాడు. దైవ సేవకుడిగా తయారు కావడమే కాకుండా అతడు ఏమైనాడు? మందిరాలు కూడా స్థాపించినాడు. అపోస్తలుడైన పౌలుతో పాటు పరిచర్య చేసినాడు. కలిసి పరిచర్య చేసినాడు. సంఘ పెద్దగా అయినాడు అని ఎన్నో గొప్ప పనులు అతని ద్వారా దేవుడు జరిగించుకుంటూ వచ్చినాడు కదా. మనం కూడా ఎట్లా మనం ఉండాలా? దేవుని పరిచర్య. ఈ చిన్న వయసులో మీకు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే చిన్నప్పుడే మన బాలు నడవలసిన త్రోవనికి నేర్పడు. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అందుకే ఈ చిన్న వయసులోనే మీకు అందరికీ ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి ఆంటీ వాళ్ళు, అంకల్ వాళ్ళు, దైవ సేవకులు వాళ్ళంతా ఇంత కష్టం ఎందుకు పడుతున్నారంటే మీరు దేవునిలో స్థిరంగా బలంగా ఉండాలని కదా. రానున్న దినాలు భయంకరమైన దినాలు. ఇంకా మన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వకపోతే కదా, ఈ యొక్క ఎలుగుబండిలాగా తోడేలాగా సైతాన్ మన మీదకి వచ్చి మనం ఏం చేసేస్తాడు? పిల్లలు అటాక్ చేసేస్తాడు. వాడు అటాక్ చేసినాడంటే మనం ఏమైపోతాము? ఇంకా సైతాన్ చేతిలో చిక్కిపోతాము. సైతాన్ చేతిలో చిక్కడం దేవునికి ఇష్టమా? ఇష్టం లేదు కదా. మనము ఈ లోకంలో దేవుని కోసం జీవించాలా, రక్షణ పొందాలా, మార్మల్స్ పొందాలా, మనము ఆత్మీయంగా దినదిన బలాభివృద్ధి నొందాలా. లేదంటే నిత్య నరకము, అగ్ని, పాతాళము మన కోసం ఏమైనది? పిల్లలు సిద్ధంగా ఉంది. మీరు ఆ నరకానికి పోకూడదనేసే మీకోసం ఇదంతా ప్రయాసపడతాండేది, ఇదంతా కష్టపడతాండేది. అర్థమవుతుందే పిల్లలు? అందుకోసం మీరు ఏం చేయాలంటే మీ చిన్న హృదయాలు యేసయ్యకి ఏమి ఇవ్వాలా? యేసయ్యకి మీరు సమర్పించుకోవాలా. యేసయ్యా, నేను పాపినయ్యా, నీ రక్తంతో నా పాపాలు కడుగు, నన్ను నీ బిడ్డగా నన్ను చేసుకొని ఒక మనస్ఫూర్తిగా నువ్వు అడిగినావంటే యేసయ్యా మీ హృదయంలోనికి వస్తాడు. మీ హృదయంలో మీ బిడ్డగా, ఆయన బిడ్డగా మిమ్మల్ని చేసుకున్న తర్వాత మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. లేదంటే ఈ లోకంలో మన పాపంలో చనిపోయినామనుకో నిత్య నరకము, అగ్ని, పాతాళం ఉంది. అక్కడి నుంచి తప్పించడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఈ యొక్క రక్షణ స్వార్థ తిమోతి తెలుసుకున్నాడు కాబట్టి అతడు దేవుని సేవ, దేవుని పరిచర్య చేస్తూ వచ్చిన గొప్ప దైవ సేవకుడిగా మారుతూ వచ్చినాడు. అర్థమైందే పిల్లలు మీకు? ఈ లెసన్ ద్వారా మీరు ఏం నేర్చుకుంటారు చెప్పండి. చూడండి ఎట్లు కొట్టుకుంటున్నారు ఈ పిల్లలు. మనము దినదినము ఆత్మీయంగా ఎదగాల. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాల. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడినాడు కాబట్టి మన దేవునికి ఏం చెప్పాలా? థ్యాంక్స్ చెప్పాలి కదా. నిజానికి మీలాంటి చిన్నపిల్లలు ఎంతోమంది హాస్పిటల్లో అక్కడ ఇక్కడ అన్నం లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. కానీ దేవుడు మీకు ఎంత మంచి అవకాశం, ఎంత ఫెసిలిటీ, ఎంత మంచి దేవుని వాక్యం వినడానికి మీకు అవకాశం ఇచ్చినాడు. మీరంతా దేవుని దృష్టికి చాలా విలువైన వారు, ప్రశస్తమైన వారు. అందుకే ఇక్కడి నుంచి పోయే లోపల మీరు ఏం చేయాలంటే మీ చిన్న హృదయాలు యేసయ్యకి సమర్పించుకొని రక్షణ, యేసయ్యా నేను పాపిని, నా హృదయంలోనికి రాని మీరు ఒక్క చిన్న మాట మాట్లాడినారంటే యేసు ప్రభు మీ హృదయంలోనికి వస్తాడు. మీతో ఆయన ఫ్రెండ్స్ చేస్తాడు. మీరిద్దరూ యేసయ్యకి ఫ్రెండ్స్గా ఉంటారు కదా. ఈ లోకంలో చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. సరేనా? తిమోతిలాగా ఎంతమంది ఉంటారు పిల్లలు? తిమోతిలాగా ఎంతమంది దేవుని కోసం ఉంటారు? చాలా తక్కువ మంది కదా. ఇప్పుడు ఉండేది అట్లా. చాలా దేవుని సేవ పరిచయం అంటే చాలా తక్కువగానే ఉంటుంది. కానీ అలాంటి జీవితము దేవుని కోసం తిమోతిలాగా జీవించినామంటే మనకి చాలా, ఈ లోకంలో మనకి ఏం లేకపోవచ్చు. అయితే ఈ లోకం వదిలినామంటే మనకి పరలోకం ఉంటుంది. సరేనా పిల్లలు?
తిమోతిలాగా మీ చిన్న హృదయాలు యేసయ్యకి సమర్పించుకోండి. యేసయ్య మీ హృదయంలోనికి వస్తాడు. కంఠస్థవాక్యం చూస్తారా పిల్లలు? కంఠస్థవాక్యం 2 తిమోతి 2:15. కంఠస్థవాక్యం 2 తిమోతి 2:15. పలుకుతారా పిల్లలు? దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇంకోసారి పలుకుతారా? పలకండి పిల్లలు. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుటకు జాగ్రత్త పడుము. 2 తిమోతి 2:15. తిమోతి దేవుని వాక్యం చెప్పడానికి అదే నేను ఇది ఇచ్చినాను కాబట్టి ఇదే చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందామని పిల్లలు. అక్క సరోజక్క ఎక్కడుందో అక్క, పిల్లలందరూ చాక్లెట్లు ఇచ్చేయక. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. అట్లా చేయకూడదు, గుడ్ గర్ల్ కదా. సరే, కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, మోకాల పైనకి రండి, ప్రార్థన చేసుకుందాం. మీరు అందరికి చాక్లెట్ కావాలంటే మీరు ఏం చేయాలా? అంకల్ అట్లా కాదు మరి చెప్పిండదు కదా, కళ్ళు మూసుకోవాలి కదా. కళ్ళు మూసుకోండి. మళ్ళీ మా అక్క చూడు, ఇంకా మా పిల్లలు మోకాల పైనకి రావాలా. చూడు నేను ఎట్లున్నా చూడు, నాకు మోకాలు నొప్పులున్నా ఇట్లే ఉన్నా. నువ్వేమే? ప్రేమగల మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, చిగులైన దేవా, నీ ఘనమైన బలమైన నామం పెట్టి నీ కొందములు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభా 4th లెసన్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం పెట్టి నీ కొందములు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, మేము ఆత్మీయంగా ఏ విధంగా ఎదగాలో మీరు మాతో తిమోతి వల్లే ప్రభా నేను ఏ విధంగా మేము జీవించాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం పెట్టి నీ కొందములు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే మా చిన్న పిల్లలందరినీ కూడా ప్రభా ఆ విధంగా మేము ఆత్మీయంగా మా బిడ్డలు ఏ విధంగా ఎదగాలో మాకు నేర్పించండి, సహాయం చేయండి. నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం పెట్టి నీ కొందముల స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అంతేకాదు ప్రభా, మేము అపహాస్తికులుగా వండుకున్నట్ల ప్రభా, మేము నీ యందు ప్రభా భక్తి కలిగి జీవించినట్లు తిమోతి వల్ల నీ పరిచర్లో మేము దేవా యోగ్యంగా కనబడినట్లు మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. అలాగే బిడ్డలందరికీ వాళ్ళ చిన్న హృదయాలు నీకు సమర్పించుకున్నట్లు, వాళ్ళ చిన్న హృదయంలోనికి మీరు మిమ్మల్ని ఆహ్వానించినట్లు ఈ బిడ్డలందరినీ ఆ విధంగా సిద్ధపరిచి సహాయం చేయమని వేడుకుంటూ ఈ చేసిన ఈ పరిచయం నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటూ పిల్లల హృదయంలో మీరు నాటండి. గొప్ప రక్షణ, మార్పు, అపక్షమాపణ మీరు కలిగించి మీరే మహిం పొందమని వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని పెట్టందం చెల్లిస్తూ ముందున సంపాదన కల్పిస్తూ ఆరాధిస్తూ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
పిల్లలు ఉదయం ఎక్కడ కూర్చున్నారో, ఏ టీచర్ దగ్గర కూర్చున్నారో అక్కడే కూర్చోండి. అటు ఇటు పరిగెత్తొద్దండి, తిరగద్దండి. సరేనా?